అన్ని పెళ్లిళ్లలో సంగీత్ జరిగేదే. కానీ సంగీత్ లో ఎవరు బాగా డాన్స్ చేస్తారో వాళ్లే గొప్ప. డాన్స్ లో నాందా పెరియ తోపు, నన్ను మించిన వాళ్ళు ఇల్లే. అది చూద్దాం. త్వరగా అందరూ సంగీత్కి రెడీ అవ్వండి. శ్రావ్య చేతిలోని రాహుల్ పేరు సడన్ గా డిజైన్ లో ఎలా మారిపోయింది? ఎవరు మార్చుంటారు? మంచి ప్లాన్ ఫెయిల్ అయింది. లేదంటే ఈ పాటికి పెద్ద గొడవ జరిగి పెళ్లి ఆగిపోయి ఉండేది. నగలు మిగిలిపోయేవి. రేపు మేము అమెరికాకి వెళ్ళిపోయేవాళ్ళం. ఏంటక్కా, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? టెన్షనా? నాకా? లేదక్కా, నాకేం టెన్షన్ లేదు. నిజమా? ప్రామిస్ అక్కా. అయినా నేనెందుకు టెన్షన్ అవుతాను? నీ ప్లాన్ ఫెయిల్ అయింది కదా. ప్లాన్ ఏంటక్కా? మెహందీ ప్లాన్. మెహందీ ప్లాన్ ఏంటక్కా? శ్రావ్య చేతిలో రాహుల్ అని ఎందుకు రాయించావు? ఏం మాట్లాడుతున్నావక్కా? అసలు రాహుల్ ఎవరు? వాడి పేరు శ్రావ్య చేతిలో నేనెందుకు రాయిస్తాను? నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అయినా శ్రావ్య చేతికి మెహందీ పెట్టింది నేను కాదు, మెహందీ ఆర్టిస్ట్. ఆ మెహందీ ఆర్టిస్టే నాతో చెప్పింది. ఏం చెప్పిందక్క? శ్రావ్య చేతిలో రాహుల్ అని రాయమని నువ్వు మీ అమ్మ తనకి డబ్బులిచ్చారు అని చెప్పింది. తన్నికు అబద్ధం చెప్పిందక్క. మేమెందుకు అలా చేస్తాం? ఆ విషయమే అడుగుతున్నాను. అలా ఎందుకు చేశారు? ఎందుకు చేస్తామక్క? ఆ రాహుల్ ఎవరో మాకు తెలీదు. రాహుల్ ఎవరో మెహందీ ఆర్టిస్ట్కి తెలీదు, నీకు తెలుసు. వాడెవడో నాకెలా తెలుస్తుందక్క? నటించకు హారిక. ఇప్పటి వరకు నువ్వు మీ అమ్మ ఏం చేశారో నాకన్నీ తెలుసు. శ్రావ్య రాసిన లెటర్ని పెళ్లి వాళ్ళకి చూపించాలి అనుకున్నారు. వంటల్లో ఉప్పు కలిపారు. శ్రావ్య చేతిలో రాహుల్ అని రాయించారు. అది పెళ్లి వాళ్ళు చూడాలని శ్రావ్య చేతికి పెళ్లి కొడుకుతో గాజులు తొడిగించారు. బన్నీ కిడ్నాప్కి నగలు అడగడం వెనుక కూడా మీ హస్తం ఉందేమోనని డౌట్గా ఉంది. ఏంటక్క? బన్నీ కిడ్నాప్ అయ్యాడా? ఎప్పుడక్క? నటించొద్దు అని ఇప్పుడే చెప్పాను. నువ్వు మాట్లాడుతుంటే అసహ్యంగా ఉంది. ఇదంతా ఆ నగల కోసమేనా? అవి అమ్మి అమెరికా వెళ్ళడం కోసమేనా? శ్రావ్యకు నీకు ఏజ్ గ్యాప్ లేకపోయినా తను నీ కూతురు లాంటిది. సాటి ఆడపిల్ల, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. నీ స్వార్థం కోసం తన పెళ్లిని ఆపాలనుకుంటున్నావంటే అసలు నువ్వు ఆడదానివేనా? నువ్వు ఇన్ని చేసినా నేనెందుకు సైలెంట్గా ఉన్నానో తెలుసా? మగ పెళ్లి వాళ్ల ముందు మన పరువు పోకూడదు అని. నిన్ను మీ అమ్మని ఈ విడిదింటి నుంచి గెంటేయడానికి నాకు క్షణం పట్టదు. ఎందుకు ఆగుతున్నానో తెలుసా? ఈ పెళ్లిలో అందరూ ఉండాలని, శ్రావ్యని ఆనందంగా అత్తారింటికి సాగనంపాలని. అది అర్థం చేసుకోకుండా మీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నారు. అందుకే మంచిగా మాటలతో చెప్తున్నాను హారిక, మీ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు ఆపండి. ఈ పెళ్లి జరిగి తీరాలి. మళ్ళీ వేషాలు వేస్తే నువ్వు అమెరికా వెళ్ళడం కాదు కదా, హైదరాబాద్ కూడా దాటి వెళ్ళలేవు. నా గురించి నీకు బాగా తెలుసు. శ్రావ్య పెళ్లికి అడ్డొస్తే
మీ తల్లి కూతుళ్ళని చంపడానికి కూడా నేను వెనకాడను. మైండ్ ఇట్. విన్నావు మమ్మీ? బస్సు అక్క నాకే వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అంతా విన్నాను బేబీ, మొత్తం చూశాను. నిన్ను నన్ను ఈ విడిదింట్లోంచి గెంటేస్తుందంట. మనం ఏమైనా గతి లేకుంటున్నావా? పదు మమ్మీ, ఇప్పుడే మన ఇంటికి వెళ్ళిపోదాం. మన ఇంట్లో ఏమీ లేదు బేబీ, ఏదైనా తీసుకొనే మనం ఇంటికి వెళ్ళాలి. ఏం తీసుకుందామన్నా బస్సు అక్క అడ్డుపడుతుంది కదా. మన ప్రతి ప్లాన్ ఫెయిల్ అవ్వటానికి కారణం ఆవిడే. శ్రావ్య రాసిన లెటర్ని పాడు చేసింది, పంటలు మళ్ళీ చేసింది, రాహుల్ పేరును చేర్పేసి డిజైన్ గా మార్చింది. బస్సు అక్క ఉండగా మన ప్లాన్ ఏది వర్కౌట్ అవ్వదు. మనం పెళ్లి నగలు తీసుకోవటం కాదు, నా గాజులే వాళ్ళు తీసుకున్నారు. ఈ పెళ్లిలో ఎంగిలి విస్తరాకులు కూడా బస్సు అక్క మనకి దక్కనివ్వదు. వసూలు లేకపోతే మనం నగలు దక్కించుకోవచ్చు కదా. తనెక్కడికి పోతుంది? ఈ పెళ్లిని ఆపితే నిన్ను నన్ను చంపుతానని బెదిరించింది కదా. హ్మ్. మనమే దాన్ని చంపేద్దాం. ఏమంటున్నావు మమ్మీ? బస్సు అక్కని చంపేద్దామా? అది మనకి అడ్డుగా ఉంది, పైగా మనకే వార్నింగ్ ఇచ్చింది. అలాంటి దాన్ని వదిలిపెట్టకూడదు, లేపేద్దాం. అదంతా ఈజీ కాదు మమ్మీ. ఆ అభిబావికి తెలిస్తే మనల్ని చంపేస్తాడు. మూడో కంటికి తెలియకుండా ప్లాన్ చేద్దాం. ఈ విడుదలు చావిల్లవ్వాలి, నవ్వులు ఏడుపులు కావాలి, పెళ్లి ఆగిపోవాలి, నగలతో మనం వెళ్ళిపోవాలి. పద. ఎల్లరికూ వణకం. గుడ్ ఈవినింగ్ ఆల్. సంగీత్లో పార్టిసిపేట్ చేస్తున్న ఆడ మగ పెళ్లి వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. 1 minute కమల్. ఆడపెళ్లి వాళ్ళకి ఒక మాట చెప్పాలి. ఇందాక రిపేర్ చేసిన వంటలతో భోజనం బాగానే పెట్టారు, కానీ తాంబూలం మాత్రం ఇవ్వలేదు. ఇదేనా మీ సాంప్రదాయం? ఇదేనా మీ ఆచారం? అదేమిటే, అప్పుడెప్పుడో భోజనాలైతే ఇప్పుడు తాంబూలం అడుగుతున్నావు? తాంబూలం ఎప్పుడిస్తారా అని వెయిట్ చేస్తున్నానమ్మమ్మా. ఆఖరికి నేనే నోరు తెరిచి అడగాల్సొస్తుంది. తాంబూలాలు తెప్పించలేదా అభి? తెప్పించావు నాన్న. మరెందుకు ఇవ్వలేదు? ఏం వసు? మర్చిపోయానత్తయ్య. మరిచిపోయేంత హడావిడి పనులు మీరేం చేస్తున్నారు? ఈ పెళ్లి గ్రాండ్గా ఏం చేయట్లేదు కదా. ఇప్పుడే తాంబూలం తెప్పిస్తానండి. ఇప్పుడు తెప్పిస్తారా? అంటే రెడీగా లేవా? ఇప్పుడు తాంబూలం వేసుకోకపోతే వచ్చే నష్టమే ఉందమ్మా. ముందు సంగీత జరగని స్వాతి. తాంబూలాలు రెడీగానే ఉన్నాయండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరుండండి బావగారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. పెరట్లో ఉంటుంది వదిన, అన్నీ అక్కడ ఉన్నట్టుగా. వీళ్ళకి మతిమరపా లేక అహంకారమా గ్రాని? అన్ని మనమే గుర్తు చేయాల్సొస్తుంది. పాపం కంగారు పెట్టకే, మంచి భోజనం పెట్టారు కదా, కడుపు నిండింది కదా, ఇంకా అది లేదు ఇది లేదని వంకలు పెడతావెందుకు? మనం మగ పెళ్లి వాళ్ళమమ్మమ్మా. మనకు కావాల్సింది అడిగి తీసుకోవడం మన హక్కు. అలా అని చీటికి మాటికి గొడవ చేస్తే బావుండదే. వీళ్ళకి ఇలాగే చెయ్యాలి.
రే కమల్, ఇక నువ్వు స్టార్ట్ చేయరా. కమల్ను అరే ఒరే అంటుందేంటి? రేపు మా పెళ్ళయ్యాక దీని సంగతి చెప్పాలి. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇంకా బౌల్లో ఎల్లారు కప్పుల పేర్లు ఇరుక్కే. మన ఇద్దరి పేర్లు రాసావా కమల్? బౌల్లో నుంచి ఒక్కో చిట్టి తీస్తాం. ఏ జంట పేరొస్తే ఆ జంట డాన్స్ చేయాలి. మా త్వరగా ఫాస్ట్. బేబీ, కరెక్ట్గా ఈ స్వీట్ పానం వసుకివ్వాలి. ఇది తిని అది చావాలి. ఎవ్వరికీ మన మీద డౌట్ రాదు కదా మమ్మీ? ఆ దేవుడికి కూడా రాదు. విషం కలిసిన పాన్ తిని వసు రక్తం కక్కుకొని చావడం ఖాయం. వెంటనే చచ్చిపోతుందా? ఇది మామూలు విషం కాదు. నల్ల నాగుపాము కూరల్లోంచి తీసిన కాలకూట విషం. ఈ విషం 2 చుక్కలు చాలు. మనిషి రక్తంలో కలిసిన మరుక్షణం బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. 2వ క్షణం హార్ట్ స్ట్రోక్ వస్తుంది. 3వ క్షణం చావు వస్తుంది. ఏం జరిగిందో తెలిసే లోపే వసు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. వసు అక్క చనిపోయాక పోస్ట్మార్టంలో విషప్రయోగం జరిగిందని డాక్టర్స్ కనిపెడతారు కదా? కనిపెట్టని ఆ విషంలో నీ పేరు నా పేరైతే రాసుండదు కదా. మహా అయితే ఆ పాన్ ఎవరు కట్టారో వాడి మీద డౌట్ వస్తుంది. మనమని ఎవరు కనిపెట్టలేరు. ఫస్ట్ టైం మర్డర్ చేస్తున్నా మమ్మీ, చాలా భయంగా ఉంది. నేనున్నాను కదా బేబీ, భయం ఎందుకు? వెళ్ళు, వెళ్ళి నీ తోడికోడలు వసుని యమలోకానికి పంపించు. మమ్మీని చంపాలనుకుంటున్నారా? వెంటనే విషయం మమ్మీతో చెప్పాలి. ఎల్లారు రెడీయా? రెడీ. ఆరంభిద్దామా? స్టార్ట్ చేద్దాం. శిప, మొదటి కప్పులు యారో? నా పాకలం. సారీ ఆడియన్స్, ఫస్ట్ పర్ఫామ్ చేసేది కప్పులు ఇల్లే సోలో పర్ఫార్మెన్స్. మిస్ సుమా సుమంగళి. క్లాప్స్. ఏంటి కమల్, నేను సోలోగా డాన్స్ చేయాలా? నీతో కలిసి చేద్దాం అనుకున్నాను. సుమ గారు బాగా. నువ్వు పిలిచాక రాకుండా ఎలా ఉంటాను?
ఆంటీ తక్కువది కాదు, 16 ఏళ్ల పడిచి అమ్మాయిలాగా డాన్స్ చేస్తోంది. వసు అక్క, కాసేపట్లో నీ పని అవుట్. ఈ సంగీత్ కాస్త నీ చావు కచేరీ అవుతుంది. Claps! వావ్ వావ్. సూపర్గా చేశారు. ரொம்ப நல்ல பண்ணா. థ్యాంక్ యూ కమల్. వెల్కమ్. నెక్స్ట్ పర్ఫామ్ చేయబోతున్న కపుల్ మిస్టర్ అండ్ మిసెస్ అఖిల్ అండ్ హారిక. అప్పుడే మమ్మల్ని పిలిచారండి. వసు అక్కకి పానివ్వాలి కదా. అఖిల్ గారు అండ్ హారిక మేడం, వాంగా వాంగా. నగలు దక్కలేదు కానీ డాన్సులు చేయాలంట, డాన్సులు. ఛా! ఒరే అఖిల్, మీరేరా, వెళ్ళండి. వెళ్ళు హారిక. ఆ, ఆ, నేను తాంబూలాలు పంచుతున్నాను కదక్క, మేము తర్వాత చేస్తాం. మగ పెళ్లి వాళ్ళకి తాంబూలం ఇచ్చేసావు కదా, పర్ఫామ్ చేసొచ్చి మన వాళ్ళకి ఇద్దో గాని. వెళ్ళు హారిక. అఖిల్ వెళ్ళు, వెళ్ళు అఖిల్ వెళ్ళు. పెట్రోల్ అడగని కారు ఇవ్వు, బిల్లు ఇవ్వని బారు ఇవ్వు, కోరినంత నల్ల డాన్స్ పన్నా. 1 second claps please. Next couple, Ram Mohan Rao garu, Jayanti garu, please come the dance.
మేమెందుకులే బాబు, వేరే జంటను పిలువు. పర్వాలేదు, చేయండి బావగారు. మనవరాలు పెళ్లిలో ఆ మాత్రం డాన్స్ చేయలేరా? ఈ వయసులో మేం డాన్స్ చేయడం అంటే మీరు భయపడకండి, మీకు తగ్గపాటే వేస్తారు. వెళ్ళండి. నాన్న అమ్మ వెళ్ళండి. అది కాదబి. వెళ్ళండి అత్తయ్య, మావయ్య వెళ్ళండి.